హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ సోడా అంబలి లేదా సోడా జావా. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది వెయిట్ లాస్. అది ఎలా అంటారా, రోజు పరగడుపున ఒక గ్లాసు సోడా అంబలి తాగితే మనకి ఆకలి కూడా వేయదు, గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదండి. ఆకలి వేయదు కాబట్టి ఆహారం తక్కువ తీసుకుంటాం. సో ఇలా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. అంతేకాదండి, ఈ సోడంబుల వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని మీరు ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో, అదే కొలత తీసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను కల్లుప్పు వేస్తున్నానండి, హెల్త్కి మంచిది. కానీ మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, కల్లుప్పు అయితే హెల్త్కి మంచిది. ఇలా వేసుకున్న తర్వాత అది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సోడిపిండి వేసుకోండి. మీరు ఇంకా చక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేను పలుచగా కావాలనుకుంటున్నాను కాబట్టి 1 స్పూన్ వేసాను. అందులో 1/2 గ్లాసు అంటే 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అసలు ఉండలు అనేవి కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పలుచగా ఉండేలా కలుపుకుంటే మీకు ఉండలు కట్టవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ ఆ గిన్నె దీని మీద పెట్టుకుని మరగనివ్వాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సోడిపిండి వాటర్ని ఇందులో కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా. అవి అందులో బబుల్స్ వచ్చే వరకు కూడా, అంటే బుడగలా వస్తుంది కదండి, అలా వచ్చే వరకు కూడా 1 నిమిషం మరగనివ్వాలి. వచ్చే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలండి. ఇదిగో చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు అదే కనుక చిక్కగా కావాలి అనుకుంటే పిండి చెప్పాను కదండి స్టార్టింగ్లో, పిండి ఎక్కువ కలుపుకొని చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఎంతో హెల్తీగా ఉండే సోడిపిండి జావా రెడీ అయిందండి. ఇది మెజర్మెంట్తో 2 గ్లాసెస్ అయిందండి. ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుకొని, ఇదిగో చూడండి పెరుగు కలుపుతున్నాను నేను పెరుగు వేస్తున్నానండి. మీకు కావలిస్తే మజ్జిగ కింద చిలుక్కొని వేసుకోండి. దీన్ని స్పూన్తో
దీన్ని స్పూన్తో బాగా కలుపుకొని, ఇదిగోండి స్పూన్తో బాగా కలుపుకుంటే ఇలా ఉంటుంది. ఎంతో హెల్తీ అయిన టేస్టీగా ఉండే సోడిపిండి జావ రెడీ అయింది. ఇంతేనండి, సోడిపిండి జావ రెడీ. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.